హలో అమ్మా, మీరేనా ఫోన్ చేసింది? మీ ఆయన ఏమయ్యారు? చనిపోయారు. ఎలా చనిపోయారు? అప్పులు ఎక్కువ చేసేసి బెట్టింగ్లు ఆడి ఎక్కువ 20 లక్షల అప్పు చేసేసి పురుగుల మందు మా చెప్పకుండా తాగేశాడు మేడం. తాగేసిన తర్వాత ఇంకా అక్కడ వేరే కాలనీలో ఉంటే చాలా ఇబ్బందులు చేసేవాళ్ళు అప్పుల గురించి అని. ఇంకా నేను అక్కడ ఉండలేక ఇలా బయటకు వచ్చేసాను మేడం. ఏం పని చేసేవారు 20 లక్షలు అప్పు ఇవ్వడానికి? ఫ్యాన్సీ వ్యాపారం చేసుకుంటాను మేడం. ఫ్యాన్సీ షాప్ ఉండేదా? షాప్ కాదు, ఊరి మీద తిరిగి అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట. అంత ఎక్కువ బిజినెస్ వచ్చేదా ఏంటి? మరి 20 లక్షలు అసలు అప్పు ఇచ్చేవాళ్ళకైనా, అప్పు ఇచ్చిన వాళ్ళకైనా ఒక ఆలోచన ఉంటుంది కదా. ఒకరి దగ్గర తెలియకుండా ఒకరి దగ్గర అలా చేసేసాడండి. బెట్టింగ్. మీ ఆయన ఏం చదువుకున్నారు? చదువుకోకుండా బెట్టింగ్లు అవన్నీ అంటే ఎలాంటి బెట్టింగ్లు కాసేవారు? తెలియదు మేడం నాకు. ఫోన్లోనే చూసుకుండేవాడు. ఫోన్లో చూసుకుంటూ ఈ రమ్మీ యాప్లో రమ్మీ అలాంటివేమో అయితే ఒకవేళ అవే. ఓకే ఓకే, ఫోన్లో అంటే అవే ప్యాకెట్ రమ్మీ బెట్టింగ్ ఆటలు. ఓకే, చూసారా అది. సో ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలని అరెస్ట్ చేయడం ఇవన్నీ వైరల్ అయినాయి కదా. సో చూసారు కదా, చిన్న చిన్న పసిపిల్లలు ఉన్నారు. ఇలా ఆయన 20 లక్షలు అప్పు అయిపోయి ఇంకా పరుగు పోతుందని చెప్పేసి అని పురుగుల మందు తాగి చనిపోయాడంట. సో అందుకనే ఆ సెలబ్రిటీలు దేనికి పడితే దానికి కూడా యాడ్స్ ఇవ్వటం, ఎంకరేజ్ చేయటం, అవన్నీ చేయటం వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు 2 ఆడపిల్లలను పట్టుకుని సింగిల్ మహిళ ఉన్న చోట సొంత ఇల్లుని కూడా వదులుకొని ఎక్కడో అద్దె గుంపల్లో దూరంగా, ప్రపంచానికి కొంచెం దూరంగా, మన అక్కడున్న మనుషులకి, తన బంధువులకి దూరంగా వచ్చి బ్రతకాల్సిన పరిస్థితిని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇప్పుడు పిల్లలు ఏం పెట్టి పోషిస్తున్నారు? ఏం పని చేస్తున్నారమ్మా మీరు? ఫ్యాన్సీ వ్యాపారం చేసుకుంటాను. రోజు 200-300 వస్తాయి. ఇంట్లో ఖర్చులు పెట్టుకొని. ఇవి ఉన్నాయా ఇప్పుడు? ఇక్కడ లేవు మేడం. ఎక్కడ ఉంటాయి? అయిపోయా? మళ్ళీ వెళ్ళి తెచ్చుకోలేదు? మరి డబ్బులు లేక తీసుకొచ్చుకో. ఊరుకో. మరి అమ్మినవి డబ్బులు ఏం చేసావు మరి? అంటే నెలకొచ్చి ఒక డోక్రా కట్టాలి మేడం. అప్పుడు మా ఆయన తీసుకుంటే డోక్రా గ్రూప్లోని తీసుకున్నాడు అనమాట. అందులో నెలకొచ్చి 4,000 కట్టాలి. 2,000-2,500 రెంట కట్టుకోవాలి. పెట్టుబడి ఎక్కువగా ఉండాలి. ఎంత పెడతారు? ఒక 20-30 ఉంటే మనకి సామాన్లు వస్తే ఇలా ఇవి కట్టుకోవడానికి, ఇంట్లో చూసుకోవడానికి అలా అవుతాయి. ఏది కట్టుకోవడానికమ్మా? రెంట్లో. మరి ఇప్పుడు నీకు సామాన్లు లేవు. ఎన్ని రోజుల నుంచి నువ్వు బయటకు వెళ్ళి అమ్మకన్నా ఉన్నావు? 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అవుతుంది. మరి ఏ పని చేస్తున్నావు ఈ 4 రోజుల నుంచి? ఏ పని చేయట్లేదు. మరి నీకు డబ్బులు ఎలా వస్తాయి? మళ్ళీ అప్పు చేసుకొని ఇలా. బాగాలేదు, నీ ఆలోచన బాగాలేదు. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది నీ బిజినెస్, దాన్ని ఎందుకు అప్పు చేసేసుకున్నావు నువ్వు? అదే అప్పు చేసి ఆ సామాన్లు నువ్వు కొనుక్కుంటే నీకు బిజినెస్ డల్ అవ్వదు కదా. అప్పు చేయడానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, నువ్వు తినడానికి, రెంట కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, నువ్వు బిజినెస్ చేసుకోవడానికి డబ్బులు ఇస్తారు కదమ్మా. అడిగాను మేడం చాలా మంది. మరి దీనికి ఇచ్చిన వాళ్ళు ఈ డబ్బుల్ని నువ్వు దాని మీద పెట్టుకుంటావు, రెంట్ బ్రతిమలాడుకుంటావు. ఏముంది, ఒక 3,000 రూపాయలు నువ్వు సరుకు తెచ్చుకుంటే అయిపోతుంది. నాకు తెలుసు, అవి అమ్ముకుంటున్నావు కదా, ఆ డబ్బులు నువ్వు సేవ్ చేసుకొని మళ్ళీ రొటేషన్ చేసుకోవాలి. నువ్వు అప్పులు చేసేసి పని చేయకుండా 4 రోజుల నుంచి నువ్వు ఇంట్లో అంటే కొంచెం ఒంట్లో బాగుండలేదు మేడం. ఎక్కువ ఏదైనా తెలియగానే టెన్షన్ వచ్చేయడం. మీ అమ్మాయిలు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు సబ్వారంలో ఉంటారు. ఇక్కడ కొద్ది రోజులు వచ్చి ఉండమనొచ్చుగా. వాళ్ళు నాతో మాట్లాడరు. ఏ అంటే వాళ్ళు నాతో మాట్లాడితే మాకున్న అప్పులన్నీ వాళ్ళ మీద కడతారని భయపడి మాట్లాడడం మానేశారన్నమాట. రారు, ఎప్పుడు కూడా రారు. ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది మేడం. మీరు ఇక్కడికి వచ్చా? కానీ 3 సంవత్సరాల నుంచి వీళ్ళకి బాగోకపోయినా ఏదైనా వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలా చూస్తారు, కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు రారు. మీరేనా వెళ్ళాల్సింది కదా. మేము వెళ్ళినా ఊరుకో మేడం, వద్దనేసారు కదా. చాలా గొడవలు అయిపోయాయి మేడం. అమ్మ నాన్నతోడు కూడా మీకు ప్రజెంట్ లేదు, ఒంటరి వాళ్ళు అయిపోయారు. మీ భర్త అప్పులు చేసిన పుణ్యానికి నిన్నేమి అనడానికి కూడా లేదు. గుండె నిండా బరువెక్కిన భారంతో ఉన్నావు. సో నేను అర్థం చేసుకోగలను. సో చుట్టుప్రక్కల వాళ్ళు నీకు దేవుడు మంచి మనుషులు ఇచ్చాడు కాబట్టి కనీసం వాళ్ళు సాయి మీద చేస్తున్నారు. 2 నెలలు 3 నెలల కిందటే చాలా బాగాలేదు మేడం. వీళ్ళకి ఎక్కువ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఫీవర్ వస్తే తొందరగా చిన్నపిల్లలు కదా. అవును, చాలా బాగోదన్నమాట. అప్పుడు ఒక 1-2 నెలలంతా అలా బాగోకంటేనే హాస్పిటల్లో ఉన్నారు, అడ్మిట్ అయి ఉన్నారన్నమాట. అప్పుడు కూడా ఎవరు రాలేదు. వీళ్ళే అన్నమేమో వండుకొని తీసుకొచ్చి చూస్తూ ఉండేవాళ్ళు. సరే, వంట ఏం చేస్తున్నారు? కూర ఏం వండుదాం అనుకుంటున్నారు? కూర ఏమో చేయలేదు మేడం, పెరుగు తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నాను. పెరుగు తీసుకొచ్చి పెట్టుకుంటున్నావు. సరే రండి, తీసుకురండి, రేషన్ తీసుకురండి. పెరుగు కాదు, చక్కగా ఇవాళ నువ్వు వంట చేసుకో, నీకు నచ్చిన భోజనం వండుకో, తిను. ఇగో నీకు రేషన్ అయితే ఇస్తున్నాను. ఇవి రైసు 26 కేజీలు అమ్మా. ఇవి వాటితో పాటు
చిచ్చో బిస్కెట్లు మొత్తం నువ్వే తిను, ఓకేనా అమ్మ? ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి తల్లి, పప్పులు ఉప్పులు. ఇవాళ పప్పు ఏదో ఒకటి చేసుకోండి ఏమ్మా. ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయమ్మా, కావాల్సినవన్నీ. పెరుగన్నంతో పాటు ఇక పచ్చడి నంచుకొని పెరుగన్నం కొంచెం మనస్ఫూర్తిగా తినండి. ఇప్పటికిప్పుడు మీరు వంట చేయడానికి కూడా టైం లేదు కాబట్టి పెరుగన్నంతో పచ్చడి నంచుకోండి. ఇదిగో ఇంకో చీర, ఈ చీర కూడా మీరే తీసుకోండి. ఇంటర్నెట్ అంతా 2500. ఇకమ్మా 15,000 రూపీస్. నువ్వు షాప్ని డెవలప్ చేసుకోవాలని, నువ్వు కొంచెం నీ భారం తగ్గాలని, నువ్వు ఆరోగ్యంగా ఉంటే పిల్లలకి నీ అవసరం చాలా ఉంది, తల్లి పాత్ర చాలా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు నీకు నేను ఆ చెక్కు మార్చుకొని టైం నీకు ఇది ఉంటుంది కాబట్టి ఏదైనా అవసరం, మందులు ఏమైనా అవసరం అనుకుంటే వాటికి కూడా ఖర్చులు గుంచుకోండి.